ఉన్నాం. ఇక జూన్ చివర్లో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కూడా తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్. త్వరలో దాదాపు 300 కోట్లు కూడా రిలీజ్. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీలు ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమేనని టాక్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభోత్సవంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తున్నది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడం, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభిస్తుండడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలని ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు అప్పుడు ఉన్నాయి, ఇప్పటి ఉన్నాయి. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ ఉన్నారు. జూన్ చివరి వారంలో లేదంటే జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు పెట్టబోతున్నారు. ఆ వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు పెట్టబోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. యువ వికాసం స్కీమ్ కింద 1,00,000 నుంచి 4 లక్షల వరకు యువ వికాసం స్కీమ్ కింద యువతకు ఇవ్వబోతున్నారు. దీన్ని అన్నిటినీ టార్గెట్ చేసేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు మనం పోతే 100% సక్సెస్ సాధిస్తామని పక్కా ప్లాన్తో కాంగ్రెస్ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ రైతుల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎన్నికల తేదీలపై 3 ప్రతిపాదనలు ఉన్నాయట. మరి ఇప్పుడు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్. కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థలో ఇది కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళి ఇటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని వాళ్ళు కూడా 42%తో రావాల్సిన అవసరం మాత్రం ఉండే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి వరకు వస్తుంది ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు లేక 1.5 ఏళ్ల కావస్తుంది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు అందజేసినట్లు తెలుస్తుంది. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాల సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నది. మరి రిజర్వేషన్లు ఎదురు చూస్తున్నది. స్థానిక సంస్థలలో ఈసారి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీటీసీలు, బీసీ జెడ్పీటీసీలు 42% మీకు 100% వచ్చే ఆస్కారం ఉంది. 42%. దాంట్లో చాలామంది కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కూడా కొడతారు కాబట్టి ఈసారి ఒక 50-60% బీసీలు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది.